డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రైవ్లో భాగంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు పలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఇట్టి డ్రైవ్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో శుక్రవారం సే నో టు డ్రగ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపునగర్ అధ్యక్షులు హరిసింగ్ జాదవ్ ఎస్ఆర్ నగర్ పోలీసులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపిలాల్ చౌహాన్, విజేందర్, విటి నాయక్, ఠాకూర్ సింగ్, నవీన్, వికాస్, భరత్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సే నో టు డ్రగ్స్ సందర్భంగా మా హైదరాబాద్ సిపి గారి ఆధ్వర్యంలో నిన్న మేము ఇక్కడ ఉన్న కాలేజీ విద్యార్థులందరికీ మా డీసీపీ గారి ఆధ్వర్యంలో మంచి డ్రగ్స్ వాడొద్దని చెప్పి ప్రోగ్రామ్ చేశాము. అదే సందర్భంగా ఈరోజు నేను బాపునగర్ నుంచి వచ్చిన మన అందరికీ ఈ హాస్టల్లో స్పెషల్గా ఎలాంటి మత్తు పదార్థాలు వాడొద్దని చెప్పి, గంజాయి వాడొద్దని చెప్పి హాస్టల్ యజమానులు అంతేకాకుండా హౌస్ ఓనర్స్ చాలా జాగ్రత్తగా పాటించాలని చెప్పి, ఎవరైతే కొత్తగా వస్తున్న వాళ్ళందరినీ వెరిఫై చేయాల్సిందిగా వారి యొక్క ఆధార్ కార్డులు ఏమైనా సస్పిషియస్ ఉంటే ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ హరిసింగ్ జాదవ్, బాపునగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు బీఆర్ఎస్ సీనియర్ లీడర్. ఈరోజు వరల్డ్ నో సే డ్రగ్స్ డే సందర్భంగా మన ఎస్ఆర్ నగర్ సిఏ శ్రీనివాస్ రెడ్డి గారికి, సిఏ గారికి మరియు మన ఎస్ఐ సుధీర్ రెడ్డి గారికి మా బాపునగర్ తరఫున సన్మానించాము. ఈ సన్మానం ఈరోజు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, గత వారం నుంచి మన సిఏ గారు, మన ఎస్ఐ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఈ హాస్టల్స్ పిల్లలు కానీ, ఈ బాపునగర్లో ఉన్న యూత్ కానీ, చుట్టుపక్కల ఎస్ఆర్ నగర్లో ఉన్న యూత్ కానీ ఈ మత్తు పదార్థాలు అలవాటు అయినాయి. దానికి వీరు చర్యలు తీసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు. మన ఈ చర్యలు తీసుకున్న దానికి మేము అందరు బాపునగర్ తరఫున హర్షం వేస్తున్నాం. మరియు భవిష్యత్తులో కూడా ఇదే మన ఏ మత్తు పదార్థాలు అలవాటు అయిన పిల్లలకి దృష్టి పెట్టి వాళ్ళకి మంచి దారిలో తీసుకొచ్చేట్లా కౌన్సిలింగ్ చేయాలని నేను మన సిఏ గారిని, ఎస్ఐ గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వరల్డ్ సే నో డ్రగ్స్ సందర్భంగా యువతలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకోకండి. మీ తల్లిదండ్రుల ఎంత శ్రమతోటి ఇక్కడ చదివించడానికి పంపించారో హాస్టల్లో ఉంటూ మంచిగా చదువుకోండి. ఈ డ్రగ్ అలవాటు పడకండి. మీ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోకండి. పోలీసుల చేతిలో చిక్కినా మీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. ఇది మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అందుకొరకు నేను ఒకటే అడ్వైజ్ ఇస్తున్నా, మీరు డ్రగ్ అలవాటు పడకండి, మంచిగా చదువుకొని మీ భవిష్యత్తుని మీరు బాగుపరచుకోవాలని నేను కోరుతున్నా.